హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. ఇక ఫంక్షన్ అంతా హడావిడిగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. రోజా, అరుణ్ ఇద్దరూ కూడా హ్యాపీగా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళిక్కడ పెండ్లి బట్టల్లో డ్యాన్స్ చేస్తూ ఉంటే పైన ప్రేమ్ చామంతి కూడా ఒకరినొకరును చూసుకుంటూ ప్రేమలో ఉన్న జంటలాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ రెండు జంటలు ఇలాగా ప్రేమగా డ్యాన్స్ చేస్తూ ఉండగా ఉపేంద్ర అక్కడికి చేరుకుంటాడు. ఉపేంద్రను చూసిన రమాదేవి సంతోషాన్ని ఆపుకోలేక ఆనందంతో పరుగులు తీస్తూ వెళ్ళి ఉపేంద్రతో మాట్లాడుతుంది. ఏంటి ఉపేంద్ర, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను అని రమాదేవి అనగానే, ఏంటి మేడం అని అడుగుతాడు. నీకు తెలుసా, ఆ యువరాణి, రాజవంశానికి చెందిన ఆ యువరాణి ఇప్పుడు నా ఇంటి కోడలయ్యింది అని తను చెప్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూసిన ఉపేంద్రకి ఏమీ అర్థం కాదు. ఏంటి, ఆ ఇంటి కోడలు మీకు కోడలుగా వచ్చిందా? ఏం చెప్తున్నారు మేడం అని షాకింగ్గా అడుగుతారు. అవును ఉపేంద్ర, నేను చెప్పేది నిజమే. ఆ ఇంటి వారసురాలే నా ఇంటి కోడలయ్యింది. అంతేకాకుండా ఆ రాజమణిహారాన్ని కూడా తను తీసుకొని వచ్చింది. ఇంతకుముందే మతాచార్యుల వారు అది నిజమైన హారమని తేల్చి కూడా చెప్పారు అని తన ఫేస్లో ఆనందాన్ని వెదజల్లుతూ మరి రమాదేవి చెప్తుంది. ఉపేంద్ర మాత్రం చాలా షాక్ అయిపోతాడు. అదిగో, కావాలంటే చూడు, తనే రాజవంశీకురాలు అని రోజాని చూపియగానే ఉపేంద్ర రోజాని చూసి, ఏంటి, తను మీ కోడలా? తనేనా రాజవంశీకురాలు? తను రామచంద్రయ్య పెద్ద కూతురు కదా అని ఉపేంద్ర షాక్ అయిపోయి రోజాని చూస్తూ ఉంటాడు. మరి తనతో పాటు తెచ్చిన రామచంద్రయ్య కుటుంబం ఫోటోని ఉపేంద్ర చూపించబోతున్నాడా, లేక ఆ రోజా దగ్గర ఉన్న రాజమణిహారం కోసమే దాన్ని దాచిపెట్టి రోజాను బ్లాక్మెయిల్ చేయబోతున్నాడా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.